హాయ్ ఫ్రెండ్స్, సైకాలజీ మూర్తిమత్వం లెసన్ బిట్స్ ర్యాపిడ్గా చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బిట్స్ చూద్దాం. పరీక్ష చూసి రాసిన విద్యార్థిని నీవు పరీక్ష చూసి రాసావు అన్నప్పుడు ఆ విద్యార్థి అంగీకరించిపోవడాన్ని ఏమంటాము? నిరాకరణ. ఒక పరీక్ష చూసి రాసిన విద్యార్థిని నీవు పరీక్ష చూసి రాసావు అన్నప్పుడు ఆ విద్యార్థి అంగీకరించిపోవడాన్ని ఏమంటామంటే నిరాకరణ. ఒక వ్యక్తి గురించి మనకు దురభిప్రాయం ఉన్నా అతని గురించి ఎవరైనా మనల్ని అడిగినప్పుడు అతడు చాలా మంచివాడని చెప్పినట్లయితే అది ఏ రక్షక తంత్రం? ప్రతిచర్య నిర్మిత. ఒక సంస్థలో పనిచేసే వ్యక్తి ఆ సంస్థ పేరు చెప్పి గౌరవాన్ని పెంచుకోవడం అనేది తదాత్మీకరణ. సన్న పిల్ల అని అందరిచే విక్రించబడ్డ అమ్మాయి ఒక ప్రఖ్యాత డాక్టర్గా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రం? పరిహారం. కండక్టర్ కుమారుడు కలెక్టర్ అయినప్పుడు అది తాను సాధించినంతగా తండ్రి సంతృప్తి చెందడం ఈ రక్షక తంత్రము. తదాత్మీకరణం. అందన ద్రాక్ష పొల్లన అనే వైఖరి హేతుకీకరణ. తరగతి గదిలో విద్యార్థుల ప్రతినిధిని నియమించడంలో మూర్తిమత్వ నిర్మితికి తోడ్పడేది సోషియోగ్రామ్. తరగతి గదిలో విద్యార్థుల ప్రతినిధిని నియమించడంలో మూర్తిమత్వ నిర్మితి తోడ్పడేది సోషియోగ్రామ్. టీఏటీ పరీక్ష ప్రక్షేపక పరీక్ష. టీఏటీ పరీక్ష ప్రక్షేపక పరీక్ష. పట్టభద్రుడైన ఒక వ్యక్తి తనకి ఇష్టం లేని వ్యవసాయ వృత్తి బీఈడి కోర్సులు ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు అతడు ఎదుర్కొనే సంఘర్షణ స్థితి పరిహార సంఘర్షణ. శారీరకంగా బలంగా ఉండి చికాకు స్వభావంతో అస్తమానం కోపం తెచ్చుకునే వ్యక్తి హిపోక్రటిస్ ప్రకారం అలా ఉండటానికి కారణం అతనిలో ఈ శ్రావక ప్రభావం ఎక్కువగా ఉండటము. పసుపచ్చని పైత్యరసం. శారీరకంగా బలంగా ఉండి చికాకు స్వభావంతో అస్తమానం కోపం తెచ్చుకునే వ్యక్తి హిపోక్రటిస్ ప్రకారం అలా ఉండటానికి కారణము అతనిలో ఈ శ్రావక ప్రభావం ఎక్కువగా ఉండటం. పసుపచ్చని పైత్యరసం. రొషాక్ శరామార్కుల పరీక్షలో 0 దీన్ని సూచిస్తుంది. ప్రాణహితమైన వస్తువులు. రొషాక్ శరామార్కుల పరీక్షలో 0 దీన్ని సూచిస్తుంది. ప్రాణహితమైన వస్తువులు. మానసిక అనారోగ్యం కలగడానికి కారణము వీటిని తృప్తిపరచకపోవడం. అవసరాలు. మానసిక అనారోగ్యం కలగడానికి కారణం వేటిని తృప్తిపరచకపోవడం అవసరాలు. నిర్ధారణ మాపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసినప్పుడు దీని ప్రభావం ప్రాథమికంగా ఎక్కువగా ఉంటుంది. అంచనా వేయబడి వ్యక్తిని గురించి అంచనా వేస్తున్న వ్యక్తి దృష్టిలో ఉండే భావన. నిర్ధారణ మాపనల ద్వారా మూర్తిమత్వం అంచనా వేసినప్పుడు దీని ప్రభావం ప్రాథమికంగా ఎక్కువగా ఉంటుంది. అంచనా వేయబడే వ్యక్తిని గురించి అంచనా వేస్తున్న వ్యక్తి దృష్టిలో ఉండే భావన. పిల్లవానికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా వారి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే అది ప్రక్షేపక పరీక్ష. ఆల్పోర్ట్ ప్రకారం మూర్తిమత్వాన్ని ఎక్కువగా ప్రభావం చేసే లక్షణాలు కేంద్రక లక్షణాలు. ఆల్పోర్ట్ ప్రకారం మూర్తిమత్వాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే లక్షణాలు కేంద్ర లక్షణాలు. అంతరాత్మకంగా పిలువబడేది ఆద్యాహం. అంతరాత్మగా పిలువబడేది ఆద్యాహం. ప్రతి సాంఘిక మితిలో ప్రస్ఫుటంగా కనిపించేది. తరగతి గదిలో ఇతర పిల్లల పట్ల ప్రతి పిల్లవాడు ఇష్టాలు. ప్రతి సాంఘిక మితిలో ప్రస్ఫుటంగా కనిపించేది. తరగతి గదిలో ఇతర పిల్లల పట్ల ప్రతి పిల్లవాడు ఇష్టాలు. ఆద్యాహం ఉన్నది అని వ్యక్తులు ఎలా గుర్తించవచ్చు? నైతిక విలువలు పాటించినప్పుడు. ఆద్యాహం ఉన్నదే అనే వ్యక్తులు ఎలా గుర్తించవచ్చు? నైతిక విలువలు పాటించినప్పుడు. ధైర్యంగా ప్రవర్తించుట అనేది ఈ లక్షణాంశం. సామాన్య లక్షణాంశం. ధైర్యంగా ప్రవర్తించుట అనేది ఏ లక్షణాంశం? సామాన్య లక్షణాంశం.